బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదు. ఈరోజు ఒక్కసారిగా అధికారం మారి కాంగ్రెస్ రాగానే అక్కడ వీసీ స్వయం ప్రతిపత్తి నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం పైన రుద్దుతూ ఈ విధంగా విమర్శించడం సరికాదు అనేది వారి ఆవేదనగా కనిపిస్తుంది. అసలు మీరు ఎలా చూస్తారు? అసలు అక్కడ వీసీ స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాబట్టి ఆయన నిర్ణయంగా చూడాలా, లేకపోతే వెనక కాంగ్రెస్ ఉందని చూడాలా? అండ్ మీ పైన చేసినటువంటి విమర్శ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో విద్యార్థుల్ని యూనివర్సిటీలు ఏమాత్రం పట్టించుకోలేదనేటువంటి విమర్శకు సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి మధ్యలో మాట్లాడద్దు, ఎందుకంటే మిత్రుడు మాట్లాడుతూ డిఎస్సి గురించి కూడా తీసిండు, అవన్నీ చెప్పుకుంటూ వస్తుంది వరుసగా. డిఎస్సి వాస్తవంగా వాళ్ళు ఒక నిమిషం, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే కొంత నేను క్లారిటీ వస్తాయి. ఎందుకంటే పెద్దగా ఏం చెప్పదు. ఎందుకంటే ఇప్పుడు మేము నోటిఫికేషన్ చేసింది 2,02,735 ఉద్యోగాలకు మేము వెళ్తూ నోటిఫికేషన్ చేసినాం. అందులో దాదాపు 1,60,083 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చి వెళ్ళినాం. దాని తర్వాత 60,000 ఉద్యోగాలు ఉండే, అందులోకి 55,000 ఉద్యోగాలు వీళ్ళు ఏదైతే వీళ్ళు ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చారు. సరే, వాళ్ళు విజ్ఞప్తికి వదిలేస్తున్నాయి. ఎందుకంటే డిఎస్సి గురించి కూడా మాట్లాడుతూ మిత్రుడు వాళ్ళు డిఎస్సి మేము డిఎస్సి లేదంటే మేము 5,086 ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళు దానికి 5,973 కలిపేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు వరకు విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 5,973 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. 12,527 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ వేసింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల మీద ఈ అక్రమ అరెస్టులు కానీ, ఈ ఏదైతే విద్యార్థులను నోరు నొక్కే ఈ సర్క్యులర్ కానీ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ ఉద్యమాలను ఎక్కడైనా తెలంగాణ నేల మీద అణిచివేయాలనుకుంటే అంతకు 10 రెట్లు 100 రెట్లు పుడుతుంది. అది వాస్తవము. ఇప్పుడు ఎందుకంటే గెలకకుండా వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీ గెలికి తప్పు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ విద్యార్థులు ఏదంటే స్వయం ప్రతిపత్తి వీసీ మన ప్రభుత్వానికి సంబంధం లేదంటే, మరి మా అప్పుడు ఉంటున్న ప్రభుత్వానికి సంబంధం, ఇప్పుడుంటే ప్రభుత్వానికి సంబంధం లేదా? ఏదైనా కూడా మాట్లాడేది మనం ఎటువైపు అయితే మాట్లాడతారు. రామూర్తి గారు సమస్యలు ఇప్పుడు మిత్రులు చెప్పి అక్కడ జరుగుతున్న సమస్యలు మధ్యలో మాట్లాడొద్దని మరీ చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ సమీకృత గురుకులాలకు సంబంధించి మీరు అది చెప్పిళ్ళు, ఓకే, నేను స్వాగతిస్తున్నా. కానీ 55 మాత్రమే వస్తున్నాయి. 1022 గురుకులాలు పోతున్నాయి. ఎందుకంటే ఆ విద్యార్థులు ఏడవాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థుల పరిస్థితి ఏంది? ఎక్కడ తోలుతో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చాలా పేద పిల్లలు. ఏడుపు వస్తుంది ఆలోచిస్తే. అడగండి ఏం చెప్తాడు. గురుకులాల గురించి ఏం చెప్తాడు అడగండి. ఆ వీడియోలు తీసుకోండి, ఉన్నాయి, పాత ఉన్నాయి, తీసుకోండి. మధ్యలో వేరే పార్టీకి పోయి కొంచెం ఖరాబ్ అయ్యిండు, నేను చెప్తున్నా కదా, మళ్ళీ వచ్చిండు, రియలైజ్ అయ్యిండు. ఓపెన్ చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్ ఆయన రియలైజ్ అయ్యిండు. వాస్తవంగా కేసీఆర్ గారు చేసినంత బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులకు ఎవ్వరు చేయలేదు. ఎప్పుడైనా ఎవరు అన్యాయం చేసిండ్రా? చదివిపోయడం తప్ప ఒక విద్యార్థిని ఎంత ఖర్చు పెట్టినాం తెలుసా నీకు? ఎవరు చదివించడం? అదే చదివించి అన్ని ఏజ్ ఉండే విద్యార్థి మీ వైపే ఉండేవాళ్ళు కదా. ఎందుకు కొట్టారు మిమ్మల్ని? అలా మీరు ఎందుకు రమ్మని చెప్పు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో గురుకుల విద్యార్థులు ఎన్ని ర్యాంకులు కొట్టి ఇది కనబడదా? ఎస్ఎస్సీ రిజల్ట్స్ కనబడయా? ఇంటర్ రిజల్ట్స్ కనబడవా? ఓడగొడితే అరే ఓటమిలు కాదు బ్రదర్, ఎవరైనా ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉన్నది, మరి మొత్తం అయిపోయిందా? మొత్తం ప్రతిపక్ష నాయకుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చేసామని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు బయటకు వచ్చి? నీకు నాకు డిబేట్ కాదు బ్రదర్, ఇది చెప్పేది. నీకు నాకేం సంబంధం? లేదు, రాసుకో, 100 సార్లు చెప్పినా నీకు. మధ్య చెప్పిన నేనేమంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, 3 రంగుల జెండా పార్టీకి 3 మిగిలాయి. అదే విధంగా ఏదో కాంగ్రెస్ అని 3 అక్షరాల పార్టీకి 3 మిగిలే దేశంలో. మరి అట్లంటే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అయిపోయినట్ట. ఏ పార్టీ కూడా ఓటములు ఉంటాయి. వాళ్ళకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి, వీళ్ళకి కూడా ఏదైతే 13 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. ఎంపీలు అంటున్నా సున్నాలు. ఇది రాజకీయాలు మనం మాట్లాడుకోదు. ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల సమస్యల గురించి అందరూ ఏకమైన ఓపెన్ గా చెప్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని సంఘాలు ఓపెన్ గా ఒక తాటి మీదకి రావడం మంచి శుభ పరిణామం. ఎందుకంటే విద్యార్థుల నోరు నొక్కాలని బీసీ చూసినా, ప్రభుత్వం చూసినా అన్ని సంఘాలు ఏకమవడం వాస్తవంగా నేను హర్షిస్తున్నా. ఈ విధంగా మాట్లాడుకుందాం. ప్రతి దాన్ని మనం వచ్చి రాజకీయం నేను ఒప్పుకుంటున్నా కదా. నేనేమంటున్నా, అప్పుడు చేసినామా ఇప్పుడు చేసినామా అన్నది కాదు. మాది అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, స్పందించాలి.
ఎందుకంటే హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేసే పోలీసులు కూడా హోమ్ మినిస్టర్ సంబంధించిన పోలీసులే. అదే విధంగా ఆ